సంక్రాంతి సెలవులు ముగిశాక వచ్చిన తొలి ఫిర్యాదుల స్వీకరణ రోజున చాలా మంది అమాత్యులు సచివాలయంలో అందుబాటులో ఉన్నారు. తమ శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 29 సెక్షన్లలో 4944 దస్త్రాలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులు ప్రయాణించే రైళ్లు మంగళగిరిలో ఆపేలా రైల్వే అధికారులతో సంప్రదిస్తున్నామన్నారు. సచివాలయంలోని జలవనరుల శాఖ సిబ్బంది ఈ నెల 29న పోలవరం పనులను పరిశీలిస్తారని మంత్రి వెల్లడించారు. అట్లాగే ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ఫైల్స్ తొందరగా డిస్పోజ్ అయినట్టయితే ఎవరైతే అర్జీ పెట్టుకున్న వాళ్ళకి న్యాయం త్వరితగతంగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ కూడా నెక్స్ట్ మీటింగ్కి ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ ఉండాల్సిన అవసరం ఉందో అన్నీ కూడా క్లారిటీగా తీసుకొని త్వరితగతంగా ఫైళ్లు క్లియర్ చేసి పరిష్కారం చేయడానికి ఇమ్మీడియట్ చర్యలు తీసుకున్నట్టయితే ఉపశమనం కలుగుతుంది. వెలగపూడిలో శాసనసభ మండలి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెల 28 కల్లా భవనాలు పూర్తవుతాయని వెల్లడించారు. అసెంబ్లీ కౌన్సిల్ ఈ రెండు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. వాళ్ళు ఈ నెల 28, 29 తేదీలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు మంచి రోజు చూసుకుని ఒక రోజు దీన్ని ఇనాగరేషన్ చేసుకుని అసెంబ్లీ డేట్ నుంచి నెక్స్ట్ అసెంబ్లీ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం పెట్టిన నెక్స్ట్ అసెంబ్లీ రాజధాని అమరావతిలోనే ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. దళితులకిచ్చే అన్ని రకాల రుణాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. ఈ భూమి కొనుగోలు పథకం ద్వారా దళితులకు భూమి లేని దళితులకు భూములు కొనివ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఉదాహరణకి డ్రై ల్యాండ్ 3 ఎకరాలు అయితే 9 లక్షల వరకు లోన్ రూపంలో కొంత, గ్రాంట్ రూపంలో కొంత ఇస్తాం. 2 ఎకరాలకైతే 2 ఎకరాల సింగిల్ క్రాప్ వెట్ ల్యాండ్ 12 ఎకరాలు 12 లక్షలు. 1 ఎకరం డబుల్ క్రాప్ వేసే వెట్ ల్యాండ్ అయితే 15 లక్షల వరకు కూడా మనం ఖర్చు పెట్టవచ్చు. ఎస్సీ కార్పొరేషన్కు చెందిన భూమిలో 25 కోట్ల రూపాయలతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.